ప్రైవేట్ ఉద్యోగుల్లో స్థానికులకే 100% కేటాయించేలా కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లుపై తీవ్ర దుమారం రేగుతోంది. ఐటీ, పరిశ్రమ వర్గాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ బిల్లు విషయంలో సిద్ధరామయ్య సర్కారు వెనక్కి తగ్గింది. తొలుత దీనిపై సీఎం సిద్ధరామయ్య మంగళవారం చేసిన ట్వీట్ కలకలం రేపగా బుధవారం దాన్ని తొలగించారు. అడ్మినిస్ట్రేషన్లో 50%, గ్రూప్ సి, డి ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలను స్థానిక కన్నడికులకు ఇవ్వాలని తాజాగా ఎక్స్లో ఆయన మరో పోస్ట్ పెట్టారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం కన్నడికులకే దక్కాలంటూ డాక్టర్ సరోజిని మహిషి కమిటీ నివేదికను అమలు చేయాలని సోమవారం జరిగిన కర్ణాటక మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు ప్రస్తావించారు. కానీ ఈ నిబంధనలు అమలు చేస్తే తమ ఉద్యోగుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించి ఆదాయానికి గండి పడుతుందని ఐటీ సంస్థల ప్రతినిధులు విమర్శలు గుప్పించారు. 100% ఉద్యోగాలను కన్నడికులకే దక్కేలా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును అన్ని ప్రైవేటు సంస్థలు ఖండించాయి. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉండే కన్నడిగులు తిరిగి రావాల్సి ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం బిల్లు విషయంలో పునరాలోచనలో పడింది. దీనిని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం పారిశ్రామిక సంస్థలు, ఐటీ సంస్థల నుంచి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అంతవరకు బిల్లును నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. వాస్తవానికి ఈ బిల్లును గురువారం అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ చేయడం గమనార్హం. అటు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కన్నడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్దాస్ అథవాలే ఈ బిల్లుకు మద్దతివ్వడం చెప్పుకోదగ్గ పరిణామం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలైన వెనుకబడిన తరగతులకు ప్రయోజనం చేకూర్చే అన్ని చర్యలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. అలాగే భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా ప్రైవేట్ సెక్టార్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. మేము జనరల్ కేటగిరీకి వ్యతిరేకం కాదు అని వ్యాఖ్యానించారు.